జగిత్యాల జిల్లాలో రేపు ఆసక్తికర పరిణామం చోటు చేసుకున్నది. కాంగ్రెస్ మాజీ సీనియర్ లీడర్ జీవన్ రెడ్డి ఇంటికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెళ్లనున్నారు. బీఆర్ఎస్ లోకి జీవన్ రెడ్డిని కేటీఆర్ ఆహ్వానించనున్నట్టు తెలుస్తోంది. కేటీఆర్ తో పాటు జీవన్ రెడ్డి ఇంటికి మాజీ మంత్రులు గంగుల కమలాకర్, కొప్పులీశ్వర్ కూడా వెళ్లనున్నట్టు తెలుస్తోంది. సొంత జిల్లా కాంగ్రెస్ లో నెలకొన్న పరిస్థితుల వల్ల ఇటీవల కాంగ్రెస్ కు జీవన్ రెడ్డి రాజీనామా చేశారు. ఏ పార్టీలో చేరుతారన్న దానిపై ఇప్పటి వరకు సస్పెన్స్ నెలకొంది. రేపు కేటీఆర్ తో భేటీ తర్వాత జీవన్ రెడ్డి తన రాజకీయ భవిష్యత్తుకు ఏ పార్టీ వేదిక కానుందో స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గోపాలకృష్ణ లైవ్ ద్వారా అందిస్తారు. గోపాలకృష్ణ, రేపు జీవన్ రెడ్డి ఇంటికి కేటీఆర్ వెళ్లనున్నట్టుగా తెలుస్తోంది. కేటీఆర్ తో పాటు కొంతమంది మంత్రులు కూడా వెళ్లనున్నట్టుగా తెలుస్తోంది. జీవన్ రెడ్డి ఏ డిసిషన్ తీసుకునే అవకాశం ఉంది? రేపు జగిత్యాలలో జీవన్ రెడ్డి నివాసానికి కేటీఆర్ చేరుకోబోతూ ఉన్నారు. రేపు 12 గంటలకి ఆయన జీవన్ రెడ్డి నివాసానికి చేరుకుంటారు. మొదట కరీంనగర్కి వస్తారు కేటీఆర్. ఆ తర్వాత కరీంనగర్లో మాజీ మంత్రులు గంగుల కమలాకర్ అట్లాగే కొప్పుల ఈశ్వర్ ఈ ఇద్దరితో కలిసి ఆయన జీవన్ రెడ్డి ఇంటికి జగిత్యాలకు వెళ్ళబోతూ ఉన్నారు. జగిత్యాలలో జీవన్ రెడ్డిని కలిసిన తర్వాత ఆయన పార్టీలోకి ఆహ్వానించేటువంటి ప్రయత్నం చేయబోతూ ఉన్నారు. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీలోకి జీవన్ రెడ్డి వెళ్తున్నారు అనేటువంటి ప్రచారం పెద్ద ఎత్తున సాగుతున్నటువంటి నేపథ్యం. ఆయన కూడా జీవన్ రెడ్డి కూడా ఈ అంశంపై స్పందించారు. ఇటు బీఆర్ఎస్ నుంచి కానీ అటు బీజేపీ నుంచి కానీ తనకు ఆహ్వానం ఉందని, తనపై ప్రేమతో తాము పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు అనేటువంటి అంశాన్ని ఆయన ఇటీవల క్లారిటీ కూడా ఇచ్చారు. ఈ క్రమంలో జీవన్ రెడ్డి కూడా తన క్యాడర్ నిర్ణయం ప్రకారం బీఆర్ఎస్ వైపే మొగ్గు చూపుతున్నారనేటువంటి ప్రచారం పెద్ద ఎత్తున సాగింది. ఈ క్రమంలో రేపు కేటీఆర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి కేటీఆర్ కేరీంనగర్ జిల్లాకు సంబంధించినటువంటి నాయకులను తీసుకొని ఆయన నేరుగా జగిత్యాల జీవన్ రెడ్డి ఇంటికి వెళ్ళి ఆయనని పార్టీలోకి ఆహ్వానించబోతున్నట్టుగా తెలుస్తోంది. అయితే కేటీఆర్ జీవన్ రెడ్డి భేటీ తర్వాత స్పష్టంగా తాను ఎప్పుడు పార్టీలో చేరబోతారనేటువంటి నిర్ణయాన్ని అప్పుడే ప్రకటించకపోవచ్చు అనేటువంటి విషయం తెలుస్తోంది. ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత, తేదీపై ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత జగిత్యాలలో ఒక భారీ సభను ఏర్పాటు చేసుకోవడం, లేదు అంటే ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ప్లీనరీ సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలన్న సమయం ఆసన్నమైంది. ఈ క్రమంలో ఏప్రిల్లోనే జగిత్యాల కేంద్రంగా ప్లీనరీ సమావేశాలు ఏర్పాటు చేసుకొని జీవన్ రెడ్డిని అక్కడే జాయిన్ చేసుకోవాలి అనేటువంటి ఒక ఆలోచనలో బీఆర్ఎస్ పార్టీ ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ అంశాలన్నీ కూడా ఇప్పటికే జీవన్ రెడ్డితో పలుమార్లు మధ్యవర్తులతో చర్చలు జరిపినట్టుగా మనకున్నటువంటి సమాచారం. ఈ క్రమంలో మొదటిసారి జీవన్ రెడ్డి కేటీఆర్ నేరుగా ప్రత్యక్షంగా కలవబోతా ఉన్నారు. ఇద్దరు కలిసిన తర్వాత చాలాసేపు మాట్లాడుకునేటువంటి అవకాశం ఉంటుంది. జీవన్ రెడ్డిని నేరుగా పార్టీలోకి ఆహ్వానించడం, వర్కింగ్ ప్రెసిడెంట్ స్థాయిలో హోదాతో ఆయన జీవన్ రెడ్డి ఇంటికి వచ్చి ఆహ్వానించడం, దాని తర్వాత కేసీఆర్తో ఫోన్లో మాట్లాడించేటువంటి ప్రయత్నం చేస్తారని మనకున్నటువంటి సమాచారం. మరి ఆయన ఎప్పుడు చేరబోతూ ఉన్నారు? జగిత్యాల్లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసుకుంటారా, లేదు అని అంటే అనుకున్నట్టుగానే ప్లీనరీ సమావేశాలు జగిత్యాల్లో ఏర్పాటు చేసుకొని జీవన్ రెడ్డికి అనుకూలంగా అక్కడ సభ ఏర్పాటు చేసుకునేటువంటి విధంగా ఏర్పాట్లు చేసుకుంటారా చూడాలి. ఎందుకంటే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వస్తున్నటువంటి సందర్భంలోనే తన రాజీనామా కోసం ఒక పెద్ద సభను ఏర్పాటు చేసుకున్నారు. దాదాపు 1000 నుండి 1500 మంది కార్యకర్తలు, అనుచరులు, అభిమానుల మధ్య తన రాజీనామాను ప్రకటించారు. ఈ క్రమంలో తాను రేపు పొద్దున ఏ పార్టీలోకి వెళ్ళాలన్నా కూడా ఒక పెద్ద ఎత్తున సభ నిర్వహించుకోవడం, ఒక హంగామా చేయాలనేటువంటి ఒక పెద్ద ఎత్తున స్కెచ్తో ఉన్నట్టుగా తెలుస్తోంది. సో డెఫినెట్గా బీఆర్ఎస్ పార్టీ కూడా ఈ అంశాన్ని చాలా సీరియస్గా తీసుకొని జీవన్ రెడ్డి స్థాయికి ఏమాత్రం తగ్గకుండా తనను భారీ ఎత్తున పార్టీలోకి ఆహ్వానించాలనేటువంటి ఒక ఆలోచనలో బీఆర్ఎస్ కనిపిస్తోంది. ఇక్కడ రాజకీయపరమైనటువంటి అంశాలు చూస్తే బీఆర్ఎస్ పార్టీకి జగిత్యాలలో ప్రస్తుతం నాయకత్వాలు ఏమి కనబడుతోంది. బీఆర్ఎస్ పార్టీలో మొన్నటి వరకు ఉన్నటువంటి సంజయ్ ఇప్పుడు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపడం, కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తూ ఉండడంతో బీఆర్ఎస్ పార్టీలో అక్కడ నాయకత్వ లోమి కనబడుతోంది. ఈ క్రమంలో జీవన్ రెడ్డి స్థాయి నాయకుడు బీఆర్ఎస్ పార్టీలోకి వస్తే మళ్ళీ పార్టీ అక్కడ ఉత్తేజాన్ని నింపుకునేటువంటి అవకాశం ఉంటుంది, క్యాడర్లో బలం చేకూర్చేటువంటి అవకాశం ఉంటుంది. దీంతో పాటుగా జగిత్యాల జిల్లాతో పాటుగా కరీంనగర్ పార్లమెంటు, నిజామాబాద్ పార్లమెంట్లో కూడా ఒక బలమైనటువంటి నాయకుడు బీఆర్ఎస్ పార్టీలోకి రావడం బీఆర్ఎస్కి ప్లస్ అనే చెప్పుకోవచ్చు. ఇక మరోవైపు కాంగ్రెస్ పార్టీలో దాదాపుగా 42 ఏళ్ల పాటు కొనసాగినటువంటి జీవన్ రెడ్డి ఇకపై తన ప్రస్థానాన్ని గులాబీ పార్టీతో నడవతూ ఉండడం, మరోవైపు జీవన్ రెడ్డి తదుపరి రాజకీయ వారసులుగా తన కుటుంబం నుంచి, తన
చిన్న కోడలు చరిష్మా రెడ్డిని తెరపైకి తీసుకురాబోతున్నట్టుగా తెలుస్తోంది. ఈ క్రమంలో బీఆర్ఎస్ పార్టీతో తన రాజకీయ భవితవ్యం, అలాగే తాను అనుకున్నట్టుగా తన కోడలు రాజకీయ వారసురాలుగా రాబోతున్నారా అనే ప్రశ్న నిజమైతే గనక తనకు ప్రాధాన్యతకు సంబంధించినటువంటి అంశాలు, కార్యకర్తలు అభిమానులు, తను నమ్ముకొని వస్తున్నటువంటి కార్యకర్తలు అభిమానులకు రాబోయేటువంటి ఎంపీటీసీ ఎలక్షన్స్, అలాగే భవిష్యత్తు అవకాశాల దృష్ట్యా అవన్నీ కూడా చర్చించుకొని పార్టీలోకి వెళ్ళే అవకాశాలు కనిపెడతా ఉన్నాయి. ఇక్కడ పరస్పరం జీవన్ రెడ్డికి ఒక పార్టీ, బలమైనటువంటి పార్టీ బీఆర్ఎస్ లాంటి పార్టీ అవసరం ఉంటుంది. అలాగే జగిత్యాలలో జీవన్ రెడ్డి లాంటి ఒక పెద్ద స్థాయి నాయకుడు బీఆర్ఎస్ పార్టీ కూడా అవసరం ఉంది. ఈ పరస్పర రాజకీయ అవసరాలు అయితే స్పష్టంగా కనబడుతున్నటువంటి క్రమం. ఇక మరోవైపు మరో కోణం, జీవన్ రెడ్డికి కేసీఆర్ మధ్యగా పాత స్నేహం బలంగా ఉందని చెప్పుకోవచ్చు. వీరు రాజకీయ పరంగా గతంలో పోటాపోటీగా కరీంనగర్ పార్లమెంట్ స్థాయికి రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కరీంనగర్లో తెలంగాణ ఉద్యమం తీవ్రంగా ఎత్తున జరుగుతున్నప్పుడు పార్లమెంట్ స్థానానికి ఇద్దరు కూడా పోటీ చేశారు. కాంగ్రెస్ నుంచి జీవన్ రెడ్డి, బీఆర్ఎస్ నుంచి అప్పుడు టీఆర్ఎస్ పార్టీకి ఉన్న ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుంచి కేసీఆర్ పోటీ చేశారు. ఆ క్రమంలో పోటాపోటీగా పోటీ చేసుకుని ఒకరిపై ఒకటి తిట్టుకోవడం కావచ్చు, రాజకీయ విమర్శలు కావచ్చు, ఇవన్నీ జరిగినప్పటికీ వీరిద్దరి మధ్య వ్యక్తిగత స్నేహం మాత్రం చాలా బలంగా ఉందని చెప్పుకోవచ్చు. కేసీఆర్ ప్రభుత్వంలో కూడా జీవన్ రెడ్డికి అత్యంత ప్రాధాన్యం ఇచ్చినటువంటి సిచ్యువేషన్స్ మనం చూసిన క్రమం కనిపించింది. ఎమ్మెల్సీగా, పట్టభద్ర ఎమ్మెల్సీలుగా అసెంబ్లీలో కొట్లాడినటువంటి జీవన్ రెడ్డికి అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి ఉన్న కేసీఆర్ ప్రాధాన్యతనిచ్చారు. అంతకుముందు జగిత్యాల ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సందర్భంలో కూడా ఇదే కేసీఆర్ కుటుంబం నుంచినటువంటి అప్పుడు ఎంపీగా, నిజామాబాద్ ఎంపీగా ఉన్న కవిత జీవన్ రెడ్డిని అంకుల్ అంటూ సంబోధిస్తూ, ఇప్పటికి కూడా ఆ మర్యాద దాంతో పిలుస్తూ ఉంటారు. ఆ సంబోధిస్తూ తనకు ఇచ్చేటువంటి మర్యాదను అదే స్థాయిలో ఇచ్చారు. కేసీఆర్ కుటుంబం నుంచి అదే మర్యాద వచ్చింది. కేసీఆర్ ప్రభుత్వం నుంచి కూడా అప్పుడు తనకు మర్యాదకు ఇబ్బంది కలగకుండా చూసుకున్నటువంటి క్రమం ఉంది. సో ఒక వ్యక్తిగత స్నేహం కేసీఆర్తో ఏనాటి నుంచో ఉన్నటువంటి జీవన్ రెడ్డికి ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ఒక బలంగా మారబోతుందని చెప్పుకోవచ్చు. ఆ స్నేహం కూడా బీఆర్ఎస్ పార్టీలో తను కలిసి నడిచేందుకు ఉపయోగపడుతుందనే భావనలో అటు జీవన్ రెడ్డి కానీ, జీవన్ రెడ్డి అనుచరగణం కానీ భావిస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే రేపు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా హోదాలో కేటీఆర్ జగిత్యాల వెళ్ళబోతా ఉన్నారు. జగిత్యాలలోని జీవన్ రెడ్డి ఇంట్లో సమావేశం జరగబోతున్నట్టుగా తెలుస్తోంది. ఈ భేటీ తర్వాత వాళ్ళు ఏం చెప్పబోతారు, ఆయన పార్టీ మారేటువంటి డేట్, ఎప్పుడు పార్టీలో చేరతారనేటువంటి డేట్ ప్రకటిస్తారా, లేదంటే తనను ఆహ్వానించాం, తన నిర్ణయం త్వరలో ప్రకటిస్తారంటూ ముగిస్తారనేది చూడాలి. రైట్, థ్యాంక్ యూ గోపాలకృష్ణ.